దేవనామానికి మహిమ కలుగును గాక. దేవుని ఆరాధించడానికి కూడి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలని మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం ధ్యానం చేసుకున్నటువంటి అంశాన్ని కొనసాగింపుగా మరికొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. గత ఆదివారం మనం ధ్యానించిన అంశం ఏంటండి? క్రొత్త నిబంధన అవలోకనం. క్రొత్త నిబంధన అవలోకనం. క్రొత్త నిబంధన గురించి 27 పుస్తకాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటానికి మనం గత వారం అంశాన్ని మొదలుపెట్టాం. ఆ రోజు మనం కొన్ని సంగతులు ఆలోచించాం. నిబంధన అంటే ఏంటి? దేవుడు ఆయన ప్రజలతో వ్యవహరించేటప్పుడు నిబంధనలతో వ్యవహరిస్తాడని, కొత్త నిబంధన కడవరి కాలపు దేవుని చట్టమని, దేవుడు మనుషులతో చేసినటువంటి ఒడంబడికని, అది సర్వలోకంలో ఉన్నటువంటి మనుషులతో చేసినటువంటి ఒడంబడికని మనం ధ్యానం చేస్తాం. క్రైస్తవులు దేని కింద ఉన్నారు? ఏ నియమం చేత నిర్బంధించబడి ఉన్నారు? 66 పుస్తకాల సందేశంలో 27 పుస్తకాల సందేశం ద్వారా సంఘం కట్టుబడి ఉంది. సంఘానికి అలాగే పరలోకపు యాత్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసినటువంటి సంగతులన్నీ కూడా 27 పుస్తకాల్లో పొందుపరచబడింది. 27 పుస్తకాల్లో ఇచ్చినటువంటి సందేశాన్ని అనుసరిస్తూ ఎవరైతే బ్రతుకుతారో వారు పరలోకాన్ని పొందుకుంటారు. ఆ నియమం చేతనే మనం నిర్బంధించబడ్డాం. కనుక క్రొత్త నిబంధన గురించి మనం లోతైనటువంటి సంగతులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం దేన్నైతే అనుసరిస్తున్నామో దాని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కనుక క్రొత్త నిబంధన గురించి గత వారం నేర్చుకున్న దాంతోపాటు ఈ వారం మరికొన్ని సంగతులు ఆలోచించేద్దాం. 27 పుస్తకాలు మనం పరలోకానికి వెళ్ళడానికి దేవుడిచ్చినటువంటి చట్టం. కనుక దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాన్ని కూడా శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి. సరేనా? గత వారం దానికి కొనసాగింపుగా ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే శ్రేష్టమైనటువంటి క్రొత్త ఒడంబడిక. శ్రేష్టమైన క్రొత్త ఒడంబడిక. ఒడంబడిక అంటే గత వారం మనం ఆలోచించినట్టుగా నిబంధన. శ్రేష్టమైన క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన గురించి బైబిల్లో దేవుడు రాయించినటువంటి సంగతులు ఏంటంటే అది శ్రేష్టమైంది. పాత నిబంధనకి మించి క్రొత్త నిబంధన శ్రేష్టమైందని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. మనం దేన్నైతే అనుసరిస్తున్నామో, దేన్నైతే మనం అనుసరించాలని మనం మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించి అది శ్రేష్టమైంది అని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. 39 పుస్తకాలు మనం పాటించకూడదా? 39 పుస్తకాలని పక్కన పెట్టి 27 పుస్తకాలే మనం పాటించాలా అని అడిగితే ఎందుకు అని అడిగారు అనుకోండి. ఎందుకు అని అడిగితే పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన శ్రేష్టమైంది. ఏ విషయంలో శ్రేష్టమైంది? ఏ విషయంలో క్రొత్త ఒడంబడిక గొప్పది? పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఏంటి వ్యత్యాసం అనేది మనం ఆలోచించాలి. క్రొత్త నిబంధన కింద ఉన్నటువంటి భక్తులు శ్రేష్టమైనటువంటి ఈవులు క్రీస్తు ద్వారా పొందుకున్నారు. ఆ సంగతులు మనం గమనించాలి. అయితే చాలామంది మతశాఖల వాళ్ళు ఏం చేస్తారని అంటే పాత ఒడంబడికకు క్రొత్త ఒడంబడికకు అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఉన్నటువంటి సరైనటువంటి వ్యత్యాసాన్ని కనుగొనలేరు. డిఫరెంట్ తెలియదు వాళ్ళకి. బైబిల్లో ఏదైతే ఏంటి దేవుని మాట కదా అంటారు. బైబిల్లో చదివినటువంటి వాళ్ళకి నచ్చినటువంటి విషయాన్ని తీసుకుని ఇది దేవుడు మాట్లాడిందే కదా అంటారు. కానీ బైబిల్ అలా స్టేట్మెంట్ ఇవ్వలేదు. దేవుడు 2 నిబంధనల పట్ల ఆయన ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. పాత నిబంధనకు సంబంధించి క్రొత్త నిబంధనకు సంబంధించి ఈ 2 నిబంధనలకి సంబంధించి దేవుడు ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో ఆ ఆలోచన అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనకు నచ్చింది తీసుకుని మనకు నచ్చింది విడిచిపెట్టి దేవుడు మన నుంచి కోరుకుంది మనం తీసుకుని దేవుడు మనల్ని కోరింది పక్కన పెట్టి మనం భక్తి జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు మనకిచ్చే లోకాన్ని మనం స్వతంత్రించుకోలేం. కనుక ఈరోజు మతశాఖల వారి నుంచి మనం తప్పించబడ్డానికి చుట్టూ మతశాఖలతో నింపబడి ఉన్నాం. మతశాఖ సంబంధమైనటువంటి బోధలతో మనం నింపబడి ఉన్నాం. పూర్తిగా శ్రేష్టమైనది అని చెప్పబడుతున్నటువంటి క్రొత్త నిబంధన పక్కన పెట్టి పాత నిబంధనకి పరిమితమైపోయినటువంటి ఈ మతశాఖల మధ్య మన భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తాం. కనుక ఈ విషయమే కొద్ది జాగ్రత్త కలిగి ఉండటం మంచిది. ఎవరైతే ఏంటండి, ఎక్కడైతే ఏంటండి, ఏదైతే ఏంటండి, దేవుని వాక్యమే కదండి అని అనుకోవడానికి వీలు లేదు.
దేవుడు మనకి ఇచ్చినటువంటి కొలమానంలోనే మనం వెళ్ళాలి. పరలోకానికి నడిపించే మాటలు కొత్త నిబంధనలోనే ఉన్నాయి. కాబట్టి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఈ వ్యత్యాసం మనకు తెలియాలి. ఈ వ్యత్యాసం మనకి తెలియలేదు అనుకోండి, ఏదైతే ఏంటి అనేటువంటి ఆలోచన మనకి వస్తుంది. కనుక ఈ విషయంలో 2 ఒడంబడికల విషయంలో దేవుడు ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో అదే ఆలోచనకి మనం కూడా నడిపించబడి మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. రెండిటికి వేరు వ్యత్యాసాలు ఉన్నాయి. మనం ఫాలో అవ్వాల్సింది క్రొత్త నిబంధన అయితే ఆ క్రొత్త నిబంధన ఎంత శ్రేష్టమైందో తెలియజేయటానికి దేవుడు హెబ్రీ పత్రికలో చాలా సంగతులు క్రొత్త నిబంధన ఎంత శ్రేష్టమైందో రాయించారు. హెబ్రీ పత్రికను మనం వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. హెబ్రీ పత్రికని మనం ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక రాయటానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా చూడండి. హెబ్రీ పత్రిక సంఘానికి దేవుడు రాయించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే హెబ్రీ అని అంటే అది భాషకి సంబంధించింది. హెబ్రీ అనేది భాషకి సంబంధించింది. ఆ భాష మాట్లాడేది ఎవరు అని అంటే ఇజ్రాయెల్ జనాంగం, యోధా జాతి ఆ భాష మాట్లాడతారు. ఈ ధర్మశాస్త్రం ఇవ్వక మునుపు అబ్రహాం గారు ఆ భాష మాట్లాడాడని చెప్పి ఆయన పిలవటం కూడా జరిగింది. హెబ్రీడైన అబ్రహాం అని ఉంటుంది. ఆ భాష ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా పాత నిబంధనకి కట్టుబడి ఉన్నారు. పాత నిబంధనకి కట్టుబడి ఉన్నటువంటి ఈ యోధా జాతి యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని గుర్తించి యేసుప్రభువు వారు రాబోయే మెస్సియాని గుర్తెరిగి ఆయన మెస్సియాగా అంగీకరించి ఆయనను విశ్వాసం ఉంచడం ద్వారా సంఘంలోకి చేర్చబడ్డారు. చేర్చబడినటువంటి యోధా జాతిలోంచి వచ్చినటువంటి క్రైస్తవులు మరల వెనక్కి తిరుగుతున్నారు. ఏ విషయాలకి వెనక్కి తిరుగుతున్నారు అని అంటే ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలు మనం పాటించాలి, పాత నిబంధనలో కొన్ని సంగతులు మనం పాటించాల్సిన అవసరం ఉంది అనేటువంటి కొన్ని భిన్నమైనటువంటి బోధలు విని మరలా వెనక్కి తిరిగి దాన్ని అనుసరించే విధానంలోకి వెళ్ళిపోయినప్పుడు హెబ్రీ గ్రంథకర్త పాత నిబంధన అది ఎంతవరకు పరిమితో మనల్ని పరలోకానికి నడిపించడానికి దేవుడు దాన్ని తీసేసి క్రొత్త దాన్ని ఎందుకు ఇచ్చాడో, ఇచ్చినటువంటి క్రొత్తది ఎంత శ్రేష్టమైందో మీరు గుర్తించాలి. మరలా మీరు వెనక్కి తిరగకండి. వెనుదిరిగిన ఎడల ఆయన ఆత్మకు సంతోషం ఉండదు. కనుక మీకు ఇచ్చినటువంటి 27 పుస్తకాల సందేశాన్ని అనుసరిస్తూ మీరు ముందు కొనసాగండి. మీరు పొందుకున్న 27 పుస్తకాలు ఎంత గొప్పవో ఎంత శ్రేష్టమైనదో ఆ ఒడంబడిక అని చెప్పే ఉద్దేశంలో హెబ్రీ పత్రిక రాశాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మనం హెబ్రీ పత్రిక మనం చదువుతున్నామని అంటే ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రొత్త నిబంధన ఎంత శ్రేష్టమైందో చెప్పే ప్రయత్నంలో ఆ పుస్తకాన్ని దేవుడు మనకి ఇచ్చారు. దాన్ని మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. అర్థమైంది ఇప్పటివరకు నేను చెప్పింది? మనం దేనికి కట్టుబడి ఉన్నాం? క్రొత్త నిబంధన. పాత నిబంధన మరి ఎందుకు 39 పుస్తకాలు సింపు అవతలాడేయచ్చు కదా, కొత్త నిబంధన 27 పుస్తకాలకి తిరగవచ్చు కదా అనేటువంటి సటరికల్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పాత నిబంధన ఎందుకు చదవాలో, పాత నిబంధన దేవుడు ఇంకా మనకి 27 పుస్తకాలతో పాటు జతపరిచి 66 పుస్తకాల సందేశాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు అన్నది రాబోయే సెషన్స్లో మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మాత్రం క్రొత్త నిబంధన ఎంత గొప్పదో తెలుసుకున్న తర్వాతే ఆ విషయాలకు వెళ్దాం. ఓకేనా? సరే, ఈరోజు మనం క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే శ్రేష్టమైనది అని హెబ్రీ పత్రిక స్టేట్మెంట్ ఇస్తుంది. దేవుడు రాయించినటువంటి మాటలు అవి. ఏ విషయాలు శ్రేష్టమైందో మనం ఆలోచించేద్దాం. ఏ విషయాలు అది శ్రేష్టమైంది అని అడిగితే మొట్టమొదటిది హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 20 నుండి చదువుదాము. 20 నుండి 25 వరకు రాసుకోండి. నోట్స్ రాసుకుంటున్నారు కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 20 నుండి 25 వచనం వరకు మనం చదువుకుందాము. నేను చదువుతున్నాను చూడండి. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభువు ప్రమాణం చేశాను, ఆయన పశ్చాత్తాపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయి. మరియు ఆ యాజకులు మరణం పొందుడి చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకలేరు కానీ ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మనం చదివినటువంటి ఈ వచనాల్లో గమనించాల్సింది ఏంటంటే హెబ్రీ గ్రంథకర్త శ్రేష్టమైనటువంటి ఒక దాన్ని బహిర్గతం చేస్తున్నాడు.
ఏంటదనంటే క్రొత్త నిబంధనకి సంబంధించి శ్రేష్టమైనటువంటి యాజకుడు ఉన్నాడు అని మాట్లాడుతున్నారు. క్రొత్త నిబంధనకి ఎవరున్నారట? శ్రేష్టమైన యాజకుడు, శ్రేష్టమైన సేవకత్వం. పాత నిబంధనలు దేవుని సేవించడానికి ఒక క్రమం దేవుడు ఇచ్చాడు, ఆ ధర్మాన్ని జరిగించడానికి, దేవుని ఆరాధించే ఆ ధర్మాన్ని జరిగించడానికి ఒక వ్యవస్థ ఉంది పాత నిబంధనలో, యాజక వ్యవస్థ. క్రొత్త నిబంధనలో కూడా యాజక వ్యవస్థని ఏర్పాటు చేశాడండి దేవుడు. పాత నిబంధన యాజక వ్యవస్థకి క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి యాజక వ్యవస్థకి మధ్య వ్యత్యాసాన్ని బహిర్గతం చేస్తూ గ్రంథకర్త ఏమంటున్నాడని అంటే, పాత నిబంధన యాజకుడికి మించి క్రొత్త నిబంధనకి సంబంధించినటువంటి యాజకుడు చాలా గొప్పడు. మొట్టమొదటిది ఏంటంటే, మీరు ఏం రాసుకుంటారంటే, క్రొత్త నిబంధన శ్రేష్టమైన యాజకుడు కలిగి ఉంది అని రాసుకోవాలి మీరు. ఏ విషయంలో శ్రేష్టమైనది క్రొత్త నిబంధన? యాజకుడిని కలిగి ఉండటంలో శ్రేష్టమైంది. అంటే క్రొత్త నిబంధనలో జరుగుతున్నటువంటి సేవ శ్రేష్టమైంది, పాత నిబంధనలో జరిగినటువంటి సేవ కంటే ప్రాముఖ్యమైనది. దేవుని సేవించడానికి మనుషులకి దేవునికి మధ్య ఎవరు ఉండేవాడు? పాత నిబంధనలో యాజకుడు ఉండేవాడు. ఆ యాజకుడికి క్రొత్త నిబంధనలు దేవుని సేవించడానికి క్రొత్త నిబంధన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు అంట. యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వానికి ఈ రెండింటికి వ్యత్యాసం చూపిస్తూ, పాత నిబంధన మీరు అనుసరిస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకుడు మిమ్మల్ని దేవుని సేవించడానికి సరిగా నడిపించలేడు. దేవుని సేవించడానికి దేవుని దగ్గరికి పరిపూర్ణంగా నడిపించగలిగేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు, అది కొత్త నిబంధనకు సంబంధించిన వాడు. ఆయన ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. రెండింటికి మధ్య సేవకత్వంలో దేవుని ప్రజలు దేవుని ఆరాధించడానికి మధ్యవర్తులు ఉన్నారు చూసారా? ఆ మధ్యవర్తుల విషయంలో క్రొత్త నిబంధన యాజకుడు శ్రేష్టమైన యాజకుడు. ఎందుకో చూద్దాం. అక్కడ చెప్పాడు హెబ్రీ గ్రంథకర్త. ఎక్కడి నుంచి? 7వ అధ్యాయం 20 నుండి 25 వరకు రెండింటికి మధ్య వ్యత్యాసం మాట్లాడుకుంటూ వచ్చాడు. మోషే ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి యాజకుడి గురించి మనం మాట్లాడదాం. ముందు మోషే ధర్మశాస్త్రంలో దేవుని సేవించడానికి, ఆ సేవ చేయటానికి దేవునికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి యాజకుడి గురించి ధర్మశాస్త్ర చట్టం ఎలా మార్చుకుంటూ వచ్చిందో చూద్దాం. 20 వచ్చిన చదువుతామా? 20 నుంచి 22 చదువుతాం చూడండి. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు. వారైతే ఎవరు? వారైతే పాత నిబంధనలో యాజకులని చెప్పబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు. ఓకే, ముందు పాత నిబంధన యాజకత్వం గురించి మాట్లాడుకుంటున్నాం, యాజకుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యేసుక్రీస్తు వారి దగ్గర స్కిప్ చేస్తున్నాం. మరలా ఆయన శక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు, ఆయన యాజకత్వం గురించి మాట్లాడుకున్నప్పుడు వీటిని హైలైట్ చేద్దాం. ఇక్కడ 23 వచ్చిన చదువుదాం. 23 వచ్చిన. మరియు ఆ యాజకులు ఇందాక వారైతే ప్రమాణం లేకుండా అని చదివాం కదా. వారైతే ఎవరు? పాత నిబంధన మోషే ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి యాజకులు. ఇక్కడ 23 వచనంకి వచ్చేసరికి ఆ యాజకులు అంటే ఎవరు? మోషే ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి యాజకులు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. మీరు జాగ్రత్తగా చూడండి. మోషే ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి యాజకుడు తరచుగా మార్చబడుతున్నాడు. ఇవాళ ఒక ఆయన ఉంటే 10 రోజుల తర్వాత ఇంకొక ఆయన ఉండొచ్చు, సంవత్సరం తర్వాత ఇంకొక ఆయన ఉండొచ్చు. చూడండి, కొన్ని మత శాఖలకు సంబంధించినటువంటి చర్చిలు ఉంటాయి. దానికి కాపర్లు ఎవరు ఉంటారు? జీతగాళ్ళు ఉంటారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ ప్రజలతో మమేకమై దేవుని దగ్గర వాళ్ళని బలపరుస్తూ, దేవుని మాటలు అందిస్తూ చక్కగా దేవునిలో బలపడుతున్నారు అనేసరికి ఈయనకి ట్రాన్స్ఫర్ వస్తుంది. ఇప్పుడు విశ్వాసులు ఏమైపోతారు? మరలా కొత్త ఆయన ఎవరో వస్తాడు, మరలా ఆయనతో కనెక్ట్ అవ్వడానికి, ఆయనతో బంధం కలుపుకోవడానికి ఛానల్ పెట్టేద్ది. సరిగ్గా 2 సంవత్సరాలు పట్టింది పాత ఆయన నుంచి మర్చిపోయి కొత్త ఆయన్ని మనం అంగీకరించడానికి 2 సంవత్సరాలు పట్టింది. సరే 3వ సంవత్సరం వచ్చింది, బాగా మా పాస్టర్ గారు ముందు వెళ్ళిన ఆయన కంటే ఈయన బాగా మాట్లాడుతున్నాడని చెప్పి ఈయనతో ఆ బంధాన్ని కలుపుకునేటప్పటికి ఈయన 3వ సంవత్సరం వచ్చేటప్పటికి ఈయన కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇలాంటివి చూస్తున్నాం కదా మన లోకంలో, మత శాఖల్లో. సేమ్ పాత నిబంధన యాజకత్వం కూడా అంతే. పాత నిబంధన యాజకత్వం తరచుగా యాజకుడు మార్చబడ్డాడు. ఎందుకు మార్చబడ్డాడు? రోగి అయిపోతే మార్చేస్తున్నారు. రోగం వస్తే యాజకుడిని మార్చేయాలి. రోగి అయినటువంటి యాజకుడు దేవుని సన్నిధిలో సేవ చేయడానికి పనికిరాడు. మీరు పాత నిబంధన చదవండి. యాజకుడు
కనీసం శరీరంలో ఉన్నటువంటి ఒక అవయవం కూడా లోపం ఉండకూడదు. అసలు ఆ నియమాలు చదివితే మీకు కంగారు వస్తుంది. ఆ నియమాల ప్రకారం కొత్త నిబంధనకు వచ్చేసరికి, అలాగే పాత నిబంధనలు అయినా సరే ఎవరు కూడా అక్కడ దేవుని దగ్గర సేవ చేయడానికి, ఆ పురోహిత్వం చేయడానికి ఎవరు సరిపోరు. అలా మార్చుకుంటూ వచ్చేసారు పాత నిబంధనల యాజకుడిని. ఒకవేళ రోగి కాక చనిపోయాడు అనుకోండి, చనిపోయినటువంటి స్థానంలో కూడా ఇంకొక యాజకుడు రావాల్సి ఉంటుంది. అదే మాట్లాడుతున్నాడు. పాత నిబంధన యాజకుడికి కొత్త నిబంధన యాజకుడికి డిఫరెంట్ ఏంటంటే, పాత నిబంధనల యాజకులు వాళ్ళు రోగులు అవటం ద్వారా, చనిపోవటం ద్వారా మార్చేసేవారంట. కుదురుండేవాళ్ళు కాదు, స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. అదే కదా మాట్లాడాడు అక్కడ. మళ్ళీ చదువుతాం 23 వచనం. మరియు ఆ యాజకులు మరణం పొందుడి చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. యాజకులు ఎంతమంది అట? అనేకులు. ఒక్కొక్కరు ఒక రకం పెడతారు, ఒక్కొక్క రకమైన మార్పుని తీసుకొస్తారు, ఒక్కొక్కరు ఒక విధానాన్ని అనుసరిస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క తత్వం కలిగి ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, ఒక్కొక్క రకమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారు. ఇలా హెచ్చు తగ్గులు జరుగుతున్నప్పుడు భక్తుడు దేవుని సేవించడానికి ఏదైనా అనుకూలంగా ఉంటుందా? అనుకూలంగా ఉంటుందా? ఉండదు కదా. అది పాత నిబంధన ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి యాజకుడి ద్వారా ఎలాంటి లబ్ధి, ఎలాంటి ఆత్మీయత వాళ్ళకి చేకూరట్లా. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక శ్రేష్టమైన యాజకుడు ఉన్నాడు. ఆయన ఎవరు అని అంటే యేసుక్రీస్తు అంట. ఆయన ఏంటి మరి? క్రొత్త నిబంధన చట్టం కింద, పాత నిబంధన చట్టం కింద ఉన్నటువంటి యాజకుడు మాదిరిగా మార్చబడతాడని అంటే, క్రొత్త నిబంధన చట్టం కింద ఉన్నటువంటి యాజకుడు మార్చబడడంట. ఎందుకని? ఎందుకు మార్చబడ్డాడు? 24 వచనంలో చెప్పాడు చూడు. ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. క్రీస్తు చట్టం కింద యాజకుడు ఎందుకు మార్చబడలేదని అంటే, క్రొత్త నిబంధన వడబడింకలో యాజకుడు ఎందుకు మార్చబడలేదని అంటే, ఈయన నిరంతరము జీవించేవాడు. అంటే నిరంతరము జీవించినట్లు యేసుక్రీస్తు వారిని ఎవరు లేపారు? తండ్రి అయిన దేవుడు క్రీస్తుని లేపాడు. కాబట్టి క్రీస్తు ఏమి లేనివాడు? మార్పు లేనివాడు. 24 వచనం. ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. క్రొత్త నిబంధన యాజకత్వానికి పాత నిబంధన యాజకుడికి ఎంత డిఫరెంట్ ఉందో చూసారా? క్రొత్త నిబంధన కింద ఉన్నటువంటి మనకి యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు. అదే పాత నిబంధన కింద ఉన్నటువంటి భక్తులకి యాజకుడు ఎవరని అడిగితే ఏమని చెబుతాం? ఇప్పుడు మన యాజకుడు ఎవరు? మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు వారేనా? ఎక్కడున్నాడు? ఎన్నాళ్ళ క్రితం వచ్చాడు ఆయన? 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. యేసుక్రీస్తు వారు మరలా తిరిగి వచ్చేంత వరకు ఆయనే మన యాజకుడు అని చెప్తున్నాడు. మార్పులుండో, చేర్పులుండో. మరి యాజకత్వానికి వచ్చేసరికి దేవుని సేవ చేయడానికి, దేవుని దగ్గరికి ప్రజలను నడిపించడానికి మధ్యవర్తుకున్నటువంటి యాజకుడు మారిపోతే ఫలితం ఉండదు. మారినటువంటి యాజకుడిని కలిగి ఉన్నాం మనం క్రొత్త నిబంధన కిందకు వచ్చిన తర్వాత. అందుగురించే శ్రేష్టమైన యాజకుడిని మనం కలిగి ఉన్నాం. క్రొత్త నిబంధన యొక్క శ్రేష్టత ఏంటి? యాజకుడు మారడు. ఎవరైనా మృతులోంచి ఆయన తిరిగి లేచాడు. ఆయన నిరంతరం ఉన్నవాడు. ఇదిగో మృతున్నైతిని కానీ యుగయుగములు సజీవునై ఉన్నానని చెప్పాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18 వచనం చదువుతారా? 18 వచనం. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. చూడండి, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని. మీ కొరకు కలువరి శిలువలో నా ప్రాణాన్ని పెట్టి మిమ్మల్ని విమోచించడానికి మృతుడనైతిని. కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. సజీవుడనై ఉన్నాను. మనం ఎలాంటి యాజకుడిని కలిగి ఉన్నాం? సజీవుడైన, నిరంతరము ఉండే ఒక యాజకుడిని మనం కలిగి ఉన్నాం. ఆ యాజకుడు ఎలాంటాడు? సజీవుడు. ఒకటి, క్రొత్త నిబంధనకి ఉన్నటువంటి క్రీస్తు అనేటువంటి యాజకుడు ఎలాంటి వాడు అని అడిగితే, పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకుడి కంటే గొప్పవాడు, శ్రేష్ఠుడైన. ఎందుకనంటే వాళ్ళు రోగులై మార్చబడుతున్నారు, చనిపోయి ఆ స్థానాలు వేరొకరు భర్తీ చేస్తున్నారు. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు జీవించే ఉన్నారు. ఇది మొదటి క్వాలిఫికేషన్ యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి క్రొత్త నిబంధనకి ఉన్నటువంటి యాజకుడికి ఇది మొదటి క్వాలిఫికేషన్. రెండోది ఏంటి తెలుసా? 26 వచనానికి వచ్చేయండి. 26 వచనానికి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును,
పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. పుట్టినట్లు ఒకటి ఉందా? ఒకటి తగినవాడు. మన ప్రధాన యాజకుడు ఎవరంట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు. క్రొత్త నిబంధన యాజకుడు ఎలాంటి వాడు? ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇన్ని డిగ్రీలు ఉన్నాయి ఆయనకు ముందు. కానీ పాత నిబంధన కింద ఉన్నటువంటి యాజకుని మీరు చూడండి, వాళ్ళు ఎవ్వరు కూడా పరిపూర్ణులు కాదు. వాళ్ళు శ్రేష్ఠులు అని పిలవబడ్డారు, కానీ లోపం లేకుండా లేరు. ఏదో ఒక విషయంలో లోపం కనపడింది, ఏదో ఒక విషయంలో వారిలో తప్పులు కనపడ్డాయి. ఎలా చెప్పగలరండి మీరు అని అంటారేమో. ఎలా మాట్లాడుతున్నారండి మీరు, వాళ్ళు లోపాలు ఎలా కలిగి ఉన్నారండి అని మీరు మాట్లాడతారేమో. దేవుడే చెప్పాడండి. 27వ వచనం, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును కానీ. ఏమండి, ఎవరిని నియమించాడు పాత నిబంధనలో? బలహీనతలు కలిగినటువంటి మనుషులను యాజకులుగా నియమించెను. పాత నిబంధన యాజకుడు ఏ లక్షణం కలిగి ఉన్నాడు? బలహీనమైన లక్షణం కలిగి ఉన్నాడు. ఏదో ఒక విషయంలో లోపం కలిగి ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధన యాజకుడు లోపం కలిగి ఉన్నాడా? క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి వ్యత్యాసం ఏంటంటే యాజకుడు మార్పు ఉంది. క్రొత్త నిబంధన యాజకుడేమో నిరంతరం జీవించేవాడు, క్రొత్త నిబంధన యాజకుడేమో పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కానీ పాత నిబంధన యాజకుడు మార్పు చేయబడుతున్నాడు, చనిపోతున్నాడు, అతని స్థానం మరొకరు వస్తున్నారు. పాత నిబంధన యాజకుడు బలహీనతల చేత ఆవరించబడి ఉందనందున. ఇప్పుడు ఒక భక్తుడు వచ్చాడండి యాజకుడి దగ్గరికి. పాత నిబంధనలో భక్తుడు వచ్చాడు. భక్తుడు వచ్చినప్పుడు ఆ మేకని లేకపోతే గొర్రెని, ఆ పొట్టేలిని వాళ్ళ కుటుంబం పక్షంగా బలి ఇవ్వమని చెప్పి యాజకుడి దగ్గర రిక్వెస్ట్ చేశాడు. దానికి బలి ఇచ్చి ఇతని పాపాలు క్షమించు అని యాజకుడు దేవుని దగ్గర అడగటానికి ముందు ఇతనికి అర్హత ఉండాలి. ఎవరికి? యాజకుడిగా. దేనికి? ప్రభువా, ప్రార్థన చేస్తుంటాం కదా, ప్రార్థన చేయండి అంటాం కదా. ప్రభువా, నాయనా ఈ బిడ్డని క్షమించండి, నాయనా ఈ బిడ్డని క్షమించండి ప్రభువా, మన్నించండి ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోండి. ఒకవేళ పాత నిబంధన యాజకుడిగా దేవుడు అంటాడు, నీ ప్రార్థనకి వినపడతలేదయ్యా అంటాడు. నీ ప్రార్థనకి వినపడతలేదయ్యా అంటాడు. యా ప్రభు అని అడిగామనుకో, ఇప్పుడు వాడి పాపాల గురించి నువ్వు అడుగుతున్నావు, ఇప్పుడు నీ పాపాల పరిస్థితి ఏంటంటే. అలాంటి యాజకుడు పాత నిబంధనలో ఉన్నాడు. అందు గురించి ముందు యాజకుడు ఏం చేయాలి? పాత నిబంధనలో చదవండి, అక్కడ 7వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 28వ వచనం, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును కానీ ధర్మశాస్త్రముకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక. ఇక్కడ చూద్దాం, ఇక్కడి నుంచి పాయింట్అవుట్ చేద్దాం. ఈయన ఎవరు? యేసుక్రీస్తు. ఆ ప్రధాన యాజకుని వల్ల మొదట తన సొంత పాపముల కొరకు, ఎవరి కొరకు? ముందు ఈయన సర్దుకోవాలి. ఈయన పాపాలు క్షమించబడకుండా ఎదరోళ్ళ పాపాల గురించి అడగటానికి వీలు లేదు. ఇతను సొంత పాపాల కొరకు ముందు బలులు అర్పించాలంట. తర్వాత ప్రజల పాపాల కొరకు దినదినము బలులు అర్పించవలసి ఉండెను. పాత నిబంధన యాజకుడు అతని పాపాలు క్షమించబడటానికి ముందు రిక్వెస్ట్ చేసుకోవాలి దేవుణ్ణి. దేవుని దగ్గరికి వచ్చినటువంటి ప్రజలను దేవుని దగ్గరికి నడిపించడానికి, వాళ్ళ పాపాలు క్షమించమని అడగడానికి ఆ బుద్ధుడే ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకుడు ఏంటంటే అతడు బలహీనతలతో ఆవరించబడి ఉన్నాడు. ముందు అతని పాపాల కొరకు, తర్వాత ప్రజల పాపాల కొరకు బలులు అర్పించాల్సినటువంటి అవసరం ఏర్పడిన వాడే ఉన్నాడు. కానీ కొత్త నిబంధన యాజకుడు ఎలాంటి వాడు? యేసు ప్రభు పరిపూర్ణుడైనా పాపం లేనివాడైనా? పాపం నిమిత్తం ఒకసారి తాను అర్పించుకున్నాడా? మనుషులందరి పాపాల కొరకు ఆయనే బలి అర్పించాడు. అంటే యాజకుడు ఏదైనా బలిపశువు పట్టుకొస్తే ఆ బలిపశువుని అక్కడ వధించి ఆ రక్తాన్ని ఇత్తడి బలిపీఠం చుట్టూ రక్తాన్ని ప్రోక్షించి వారి పాపాలు క్షమించమని వేడుకుంటాడు. కానీ ఈ యాజకుడు అక్కడ యాజకుడిగా కాకుండా ఎవరైతే భక్తులు ఆయన కిందకు వస్తున్నారో, ఆయన ఇచ్చిన చట్టాన్ని ఆశ్రయిస్తున్నారో వాళ్ళ కొరకు ఆయనే బలయ్యాడు. బలయ్యేంత పరిశుద్ధత కలిగిన వాడు, పాపం లేనివాడు,
పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మన కొరకు ఆయనే బలయ్యాడు. ఆయన వేరొకరి కొరకు బలై వాళ్ళ పాపాలు క్షమించడానికి శక్తిమంతుడే ఉన్నాడు, రక్షించడానికి శక్తిమంతుడే ఉన్నాడు. కానీ పాత నిబంధన యాజకుడు ఆ శక్తి లేదు, ఆ శక్తి లేదు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. శ్రేష్టమైనటువంటి కొత్త నిబంధన కొరకు మనకి ఎవరున్నారు? శ్రేష్టమైన యాజకుడు ఉన్నాడు. 27 పుస్తకాలు ఫాలో అవుతావా? 27 పుస్తకాల సందేశంని నీకు లోబడే నియమంగా దేవుడు ఇచ్చాడని నువ్వు అనుకుంటున్నావా? పాత నిబంధన 39 పుస్తకాలు నీకు నియమంగా ఇచ్చాడు అనుకుంటున్నావా? ఇప్పుడు చెప్పండి. యాషువ మెషి వాళ్ళు ఇప్పుడు చెప్పండి. యెహోవా సాక్షులు ఇప్పుడు చెప్పండి. సెవెంత్ డే వాళ్ళు ఇప్పుడు చెప్పండి. బ్రహ్మేడ్స్ ఇప్పుడు చెప్పండి అంటే ఎవడో చెప్పలేడు. వాళ్ళకి నచ్చినవి తీసుకున్నారు, ఆ డాక్టర్ని బయటకు పట్టుకొచ్చేటారు. సెవెంత్ డే వాళ్ళు అంటారు శనివారం విశ్రాంతి దినం, ఆ రోజునే కూడుకోవాలంటారు. ఎందుకు అలా జరిగిందని అన్నాం అనుకోండి. ఆవిడంట ఎలెన్ జీ వైట్, ఆమె రాత్రి పడుకున్నప్పుడు దేవుడి దర్శనంలోని మందసం పెట్టిలా తెరుచుకుందంట. మందసం పెట్టి తెరుచుకుంటే ఆ మందసం పెట్టిలోని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ పైకి ఇలా మెరుతుందంట, పైకి లేరుతాను. సినిమాలు చూసేసినట్టుంది గట్టిగాను. చూస్తున్నారు కదా, ఇలా మెరుతుందంట ఒక ఆజ్ఞ. ఏంటని ఇలా చూసిందంట. నా విశ్రాంతి దినమును నువ్వు పరిశుద్ధంగా ఆచరించమనేది లేవుతుందంట పైకి. అంటే మిగతా ఆజ్ఞలు వద్దు, ఇది ఒకటి పాటించాను. అందుగురించి విశ్రాంతి దినాన్ని కూడుకోవాలి, అదే మన ఆజ్ఞ. అందుగురించే ఆ సంఘానికి కూడా పేరేంటి? సెవెంత్ డే, శనివారపు ఆరాధన. ఇలా ఉన్నారండి. వెళ్ళిపోయిన అలాగే వెళ్ళు, విశ్రాంతి దినాన్ని ఫాలో అయ్యి వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? నీకు యాజకుడు ఎవరు? మరలా ఇప్పుడు అదో కొంచెం ఇదో కొంచెం ఏంటి? 2 పడవల మీద కాలేస్తావేంటి? ఉంటే పూర్తిగా అట్టుండు, ఉంటే పూర్తిగా ఇటుండు. ఒకవేళ పూర్తిగా అట్టున్నావు అనుకో, ఎక్కడికి వెళ్ళాలి? ఇజ్రాయెల్ వెళ్ళిపోలేక. ఇక్కడ ఎవరున్నారు? ఆ గోత్రంలో, లేవి గోత్రంలో ఎవరు లేరు. ఇక్కడెక్కడో గుంటూరులో ఉన్నారంట. మరి అక్కడ ఏమన్నా బళ్ళు ఇస్తారు వాడికి వెళ్ళిపోతే. మరి యాజకుడు ఎక్కడ దొరుకుతాడండి? ఆ వస్త్రాలు అంటే వేసుకుంటారు, నడడానికి నలపక్కమంటే కట్టుకుంటారు, ఆయన కొనుక్కు తెచ్చుకుని. ఇవన్నీ ఎక్కడ చేస్తారు? క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి డిఫరెంట్ ఏంటంటే యాజకుడు మారాడు. క్రొత్త నిబంధన యాజకుడు శ్రేష్టమైన యాజకుడు. అలాంటి యాజకుడిని కలిగి మనం దేవుణ్ణి సేవిస్తాం. క్రొత్త నిబంధనకి ఉన్నటువంటి సేవకత్వం శ్రేష్టమైనది. ఎందుకంటే మనం దేవుని సేవించడానికి, దేవుని దగ్గరికి మనల్ని నడిపించడానికి, మన పక్షంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేయడానికి ఒక శ్రేష్టమైనటువంటి యాజకుడు మనకి ఉన్నాడు. అక్కడుండి ఏం చేస్తాడు ఆయన? 7వ అధ్యాయం 25 వచనం, 24 కూడా చూద్దాం. ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయి. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు అసమర్థుడై ఉన్నాడా? సమర్థుడై ఉన్నాడు, శక్తిమంతుడై ఉన్నాడు. మనం ఎవరిని కలిగి ఉన్నాం? యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నాం. ఈయన అక్కడ దేవుని దగ్గర ఉండి ఏం చేస్తున్నాడు? ఈయన ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడై. ఆకాశ మండలం అంటే ఆకాశ మండలాలన్నీ ఎక్కడుంటాయి? పైన ఉంటాయి. 7 మండలాలు ఉంటాయి. శాస్త్రీయంగా 7 మండలాలు ఉంటాయి. ఆకాశాలు 7 ఆకాశాలు ఉంటాయి, లేయర్స్ అనమాట. అవన్నీ దాటిన తర్వాత పరలోకం ఉంటుంది. అంటే అక్కడ కూర్చుని యాజకత్వం చేస్తున్నాడంట ఆయన. అంత హెచ్చైన స్థితిలో యాజకత్వం చేస్తున్నాడంట. తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు మన కొరకు. ఆయన దగ్గర దేవుని సేవించడానికి ఎవరైతే వస్తారో వారి పక్షంగా అక్కడ ఉండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట. ఇలాంటి గొప్ప యాజకుడిని క్రొత్త నిబంధన మనకి ఇచ్చింది. ఇప్పుడు ఆయన వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తానంటావు? పాత నిబంధన కిందకి వెళ్తానంటావు. ఆ బలులు ఇచ్చేస్తున్నారంట. బలులు ఎందుకు అనుకుంటున్నారు? తినటానికి. అన్యజనులు ప్రేమించాలి అంటాడు ఒకవాడు తినేయటానికి. ఏంటి అన్యజనుల మీద ప్రేమ అంటే? కాదు, ముక్క మీద ప్రేమ. వాళ్ళతో ఒక 1/2 కేజీ తెచ్చి తినరు నాయన, డబ్బులు ఏమన్నా మేము అంత సందాలేసి ఇస్తాము, అవి తింటే తప్పేంటి అని మొక్క మీద ప్రేమ. వీళ్ళకి కూడా మొక్క మీద ప్రేమే. క్రొత్త నిబంధన, క్రొత్త వాడంబడిక ఏది శ్రేష్టమైంది? యాజకత్వం, సేవకత్వం శ్రేష్టమైంది. ఆ సేవకత్వంలో ఎవరున్నారు? ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు. ఎక్కడున్నాడు ఆయన? ఆకాశ మండలం కంటే హెచ్చైన స్థితిలో. ఎవరైనా పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఎవరైనా నిరంతరము జీవించుచున్నాడు. ఎవరైనా మార్పు లేనివాడు, శాశ్వతమైనవాడు. ఆయన పరిపూర్ణుడు. ఆయన కొరకు ఎవరో ఒకరు బలిస్తేనే కానీ ఆయన పాపాలు పోలేనివాడు.
ఆయనకి ఆయనే పరిశుద్ధుడు. ఆయన ఎవరు? ఆయన పాపాల కొరకు ముందు క్షమించిన తర్వాత ఇతరుల పాపాలు ఆయన క్షమించడానికి అసమర్థుడు కాదు ఆయన. శ్రేష్టమైన కొత్త నిబంధన కొరకు మనకు ఎవరినిచ్చాడు దేవుడు? యేసుక్రీస్తు వారిని. ఆయన మనకు శ్రేష్టమైనటువంటి యాజకుడు. గమనిస్తున్నారా? శ్రేష్టమైన క్రొత్త ఒడంబడిక అంటే ఏ విషయంలో శ్రేష్టమైంది? సేవకత్వంలో శ్రేష్టమైంది. రెండోది చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34 వచనం. 34 ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి. 34 వచనం మళ్ళీ ఒకసారి చూద్దాము. చూస్తున్నారా? 34 వచనం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషంగా ఒప్పుకొంటిరి. ఇక్కడ శ్రేష్టమైన స్వాస్థ్యము. క్రొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యము, దేవుడు మనకిచ్చినటువంటి దేశం ఎలాంటిది? శ్రేష్టమైన. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే క్రొత్త నిబంధన వాగ్దానాలలో శ్రేష్టమైనది. క్రొత్త నిబంధన ఏంటి? క్రొత్త ఒడంబడిక ఏంటి? వాగ్దానాలలో శ్రేష్టమైంది. పాత నిబంధన కంటే శ్రేష్టమైంది. పాత నిబంధనలో వాగ్దానాలు ఏంటి? పాత నిబంధనల వాగ్దానాలు ఏంటి? మొదటి నిబంధనకి చెందినటువంటి వాగ్దానాలు ఏంటి? ఉదాహరణకి హిజ్కియా రాజు ఉన్నాడు కదా. హిజ్కియా రాజు మరణకరమైన వ్యాధి వచ్చింది. మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుని దగ్గర వేడుకుంటే దేవుడు హిజ్కియా గారికి వాగ్దానం చేశారు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. ఆయుష్ పెంచాడు 15 సంవత్సరాలు. అంటే పాత నిబంధనలో ఒక వ్యక్తి ఆయుష్ అడిగినప్పుడు ఆ ఆయుష్ని దేవుడు పొడిగించాడు. ఈ భూ సంబంధమైనటువంటి జీవితాన్ని, ఈ భూ సంబంధమైనటువంటి ఆయుష్ని పాత నిబంధనలో దేవుడు అడిగితే వాగ్దానం ఇచ్చాడు. అది నెరవేర్చాడు కూడా. జీవిత దినాల పొడిగింపు పాత నిబంధనలో. తర్వాత విత్తనం విత్తిన ప్రతి చోట కూడా అద్భుతమైనటువంటి భూ పంట. పాత నిబంధన వాగ్దానాలు కదా. ఆదికాండం 26 అధ్యాయం చూడండి. ఆదికాండము 26 అధ్యాయము 12-13 చూడండి. ఇస్సాకు గురించి మాట్లాడుతూ, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందాను. యెహోవా అతనిని ఆశీర్వదించాను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతని మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. పాత నిబంధనలో దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఏంటంటే విత్తనం దినముల పొడిగింపు, విత్తనముల ఫలింపు. పాత నిబంధనలు కదా ఇవి. దేనికి పరిమితం అవి? ఈ భూమి మీద మాత్రమే, ఈ లోకానికి మాత్రమే పరిమితమైనటువంటి వాగ్దానాలు మనకు కనిపిస్తుంది. అవి శ్రేష్టమైనయా అంటే శ్రేష్టమైనవి అని ఎలా చెప్పగలం? శ్రేష్టమైనవి కావని. వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయని సామెత ఎందుకు వచ్చింది చెప్పాలి? వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయని ఎందుకు వచ్చింది సామెత? ఎందుకు వచ్చిందంటే ఆస్తులు స్థిరం కాదు, అంతస్తులు స్థిరం కాదు, స్థలాలు స్థిరం కాదు, ఓడతాయి, ఉంటాయి, వస్తాయి, పోతాయి. అదే కదా. అలాంటివి పాత నిబంధనలు వాళ్ళకి ఇచ్చాడు. ఎప్పుడో ఒక వాచ్ గిఫ్ట్ ఇచ్చాడండి మీకు ఎవరైనా? చెప్పలేమండి ఇది, మరి ఎప్పుడు ఆగుతుందో తెలియదు అన్నాడు అనుకోండి, నువ్వేమంటావు? మరి ఇంకెందుకు ఇది? ఎందుకదంటే అప్పుడు అది. ఇప్పుడు సోలార్ సిస్టమ్ వచ్చింది. అసలు దానికి బ్యాటరీతో పని లేదు. నువ్వు ఎంటలోకి వెళ్ళావంటే 10 రోజులు దానికి అదే రీఛార్జ్ అయిపోయి ఆరకుండా వచ్చేద్దా అన్నాడు అనుకో. నువ్వేం కోరుకుంటావు? ఏ వాచ్ కోరుకుంటావు? బ్యాటరీ వేసుకునేదా, సోలారా? పాత నిబంధన ఏంటి? ఛార్జింగు. కొత్త నిబంధన ఛార్జింగ్. దానికి సోలార్ అది కదా, దానికి ఎక్కుతుందో లేదో మనకి తెలియదు. ఇక
పాత నిబంధన వాగ్దానాలు ఏమో పరిమితి గలవి. ఇంకా దేశాలు అభివృద్ధి అవుతాయి. వాగ్దానాలు చేశాడు, నువ్వు అడుగుపెట్టే దేశం నేను ఆశీర్వదిస్తా. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 11 వచ్చిన చూడండి. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. కొండలు లోయలు గల దేశం. కానీ నా కనుదృష్టి దాని మీద పెడుతున్నాను కాబట్టి అది ఏం చేస్తుంది? ఆకాశ వర్ష జలములు త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్కిపెట్టి దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేని మీద ఉండును? దేశం మీద. అంటే దేశాల యొక్క అభివృద్ధి. అంటే పాత నిబంధన వాగ్దానాలు ఏంటి? భూ సంబంధంగా కనబడుతున్నాయి. నిర్గమకాండం మొదటి అధ్యాయము 6-7 వచనాలు చూడండి. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తన వారందరూ చనిపోయిరి. యోసేపు గారికి దేవుడు వాగ్దానం చేశారు కదా. తర్వాత అంతకు మునుపు యాకోబు గారికి వాగ్దానం చేశారు కదా. అంతకు మునుపు ఇస్సాక్ గారికి, అంతకు మునుపు అబ్రహాం గారికి చేసినటువంటి వాగ్దానం నెరవేర్పు కొరకే. మరి ఎవరు లేరు కదా అని అనుకుంటే అక్కడ దేవుడు చెప్పాడు చూడండి, ఏం రాయించాడు చూడండి. 7వ వచనం, ఇశ్రాయేలీలు బహు సంతానం గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశం వారితో నిండి ఉండేను. దేశం యొక్క ఆధిక్యతలు, జనసంఖ్యలో అభివృద్ధి. నీకు 10 మంది పిల్లలు ఉంటే ఇదివరకు ఏంటి ఆంటీ గారు? ఇంతవరకు 10 మంది పిల్లలు ఉంటే ఏంటి? ఆశీర్వాదం. పిల్లలే పెద్ద ఆస్తి. అంటే బస్తాలు వేసేదంటండి, 26 కేజీలు బస్తాలు వేసేదంట. ఎన్ని రోజులకి? 15 రోజులకి. ఎందుకంటే మంచి దేహదారుఢ్యం కలిగినటువంటి పిల్లలు ఉండేవారు. అప్పుడు 10 మంది సంతానం ఉంటే ఇంక అంతకంటే పెద్ద ఆశీర్వాదం లేదు. యోబు గారిని అదే అన్నాడు. యోబు గారి ఆస్తుల గురించి మాట్లాడుకుంటూ, అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మెన్షన్ చేశాడు అక్కడ. పాత నిబంధనల పిల్లలు ఎంతమంది ఉన్నారో ముందు దేవుడు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే అది పాత నిబంధనల ఆశీర్వాదంగా వాళ్ళు భావించారు. దేశం పంటలు బాగా పండుతుంది అనుకోండి, దేశం సస్యశ్యామలంగా ఉందనుకోండి, అది దేవుని ఆశీర్వాదంగా భావించేవారు. ఇది పాత నిబంధనలో దేవుని వాగ్దానాలు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 10:34 మరొకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 10:34. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఎందుకు శ్రేష్టమైందంటే 34 వచ్చి చదువుదాము. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి. ఏముంది? స్థిరమైనది శ్రేష్టమైనది. అంటే క్రొత్త నిబంధన కింద వచ్చిన వాళ్ళకి దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు? స్థిరమైనవి, శ్రేష్టమైన. క్రొత్త నిబంధన ఆత్మీయ ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఈయన క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వాగ్దానం చేస్తుంది అంటున్నాడు. కంగారు వస్తుంది కొంతమందికి. మరి ఇవన్నీ ఏంటి? ఇది మేము ఆశీర్వాదం అనుకుంటున్నామంటే దానికంటే గొప్ప ఆశీర్వాదం ఉందయ్యా అంటున్నాడు దేవుడు. వీటి కోసం ఆగిపోయి ఇస్సాకును ఆశీర్వదించిన దేవా, అబ్రహామును దీవించిన దేవా, యోబు గారిని దీవించిన దేవా, సొలొమోను గారిని దీవించిన దేవా, ఈ బిడ్డలు గట్టిగా అరిచేస్తున్నారు అని కేకల పప్పులు. వీళ్ళకి చెవులు ఏనికి చెవులు ఈ మాటలని మీకు కాదు నాకే ఇలా చెవులు ఇప్పదీసేస్తే ఆ సౌండ్ వెనక్కి వెళ్ళకుండా అది ఎవరికి కాదు నాకు ఇవన్నీ ఆశీర్వాదాలు నాకే అన్నట్టుగా పట్టుకెళ్ళి ఎక్కడ పట్టుకెళ్తావు? దేశం నిన్ను పరలోకం తీసుకెళ్తుందా? వెండి బంగారాలు నిన్ను పరలోకం తీసుకెళ్తాయా? నీ పిల్లలు నిన్ను పరలోకం తీసుకెళ్తారా? ఎవరు తీసుకెళ్తారు నిన్ను పరలోకం? నీకు శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం ఉందని మీరు గుర్తించి ఈ లోకంలో ఏదైతే ఆశీర్వాదం అని అనుకుంటున్నారో వాటన్నిటిని మీరు పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. కారణం ఏంటంటే అవి శ్రేష్టమైనవి కాదు. ఆస్తులు కోల్పోవడానికి కూడా మీరు ఇష్టపడ్డారంటే కారణం ఏంటి తెలుసా? అవి శ్రేష్టమైనవి కదా, ఈ పరలోకానికి తీసుకెళ్ళేవి కావు కనుక. ఎందుకంటే వీటిని పోగొట్టుకోవడానికి గల ప్రధానమైన కారణం శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం మాకు కావాలి. అది కావాలంటే వీటిని పోగొట్టుకోవాలి, ఈ కావాలంటే దాన్ని పోగొట్టుకోవాలి, ఈ కావాలంటే అది పోగొట్టుకోవాలి, అది కావాలంటే ఇది పోగొట్టుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? చిన్న చిన్న సంపాదనల కోసం కూడా దాన్ని పోగొట్టుకుంటారు.
అల్పమైన వాటి కోసం దాన్ని పోగొట్టుకుంటారు. అది అవసరం లేదనుకుంటారు. చచ్చిన తర్వాత అంటే బొందులో నుంచి ఆత్మ బయటకు వచ్చిన మరుక్షణమే నీకు పిచ్చినంతా అర్థమైపోతుంది, పిచ్చినంతా కనపడుతుంది. అయ్యి బాబు ఆయన చెప్పాడు రా బావా, రోజు వారు గోల కింద ఉండేవాడు. నేను ఒక్కనాడు తీసుకెళ్ళి పిచ్చోడు అలా వాగుతాడు, తెంగరోడు, ఆయన కష్టపడతాం రాక సంపాదించుకోవడం చేతగాక ఇలా వాగుతాడు అనుకున్నాను. నాయన తండ్రి మన్నించి ప్రభువా అని ఆడాలి. అక్కడ తాత్కాలికంగా కష్టాలు ఉంటాయి, తాత్కాలికంగా శ్రమలు ఉంటాయి, బతకటం కూడా కష్టమైపోద్ది, తినటానికి కూడా తిండి లేకుండా అయిపోద్ది. కానీ మనకి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము ఎక్కడుంది? మన పౌరస్థితి ఎక్కడా? స్లో అయ్యారేంటి? మనకిచ్చి ఏం ఆశీర్వాదాలు కాదులేండి. మనకు వచ్చి 50,000 60,000 జీతాలు, 2-3 బిల్డింగులు, ఏం ఆశీర్వాదాలు ఏం కాదు మనకి. ఇది కూడా క్యాచ్ చేసుకుంటాం మనం. ఏమాత్రం ఆశీర్వాదం. ఒక ఆయన వాకింగ్ చెప్పడానికి పిలిచాను, మొత్తం 5 ఇల్లులు ఉన్నాయి, 5 ఇల్లులు అద్దెకి తిప్పుకుంటున్నాడు. ఏమిచ్చాడండి దేవుడు మాకు? ఇన్నాళ్ళమ్మా ఏమిచ్చాడు దేవుడు? 5 ఇల్లులు సరిపోద్ది అంటున్నాడు. ఇంకా సరిపోవట్లేదు, తనివి తీరట్లేదు, పరగడిపే ఎప్పుడు చూసినా మనోడికి. అది కూడా ఆశీర్వాదం కాదనమాట. అయితే మేము ఒక్కళ్ళొద్దు అనమాట దేవుడికి అనుకుంటామేమో. మామూలుగా ఉండదు నీకు. అది కావాలంటే ఇది పోగొట్టుకోవాలి, ఇది వచ్చేయాలి, ఇది అరగాలి, ఇది తరగాలి. 3:20 మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఎక్కడుంది మన పౌరస్థితి? పరలోకమందు ఉంది. పౌరస్థితి అంటే పౌరస్థితయా స్వాస్థ్యం అంటావా? నివసించటానికి హక్కు. ఇప్పుడు మన దేశ పౌరసత్వం ఉందా మనకి? ఇప్పుడు అమెరికాలోకి వెళ్ళి నేను ఉంటానంటూ ఉన్నిస్తారలో ఎన్నాళ్ళు ఉన్నిస్తారు? విజిటింగ్ వీసా ఏదో ఉంటుంది కదా, 3 నెలలు 4 నెలలు, అది ఉన్న తర్వాత గెంటేస్తారు. ఎందుకంటే మన ఆ దేశ పౌరులు. ఇండియాలో ఉండొచ్చా ఇప్పుడు? ఎందుకని? ఆధార్ కార్డు ఉందిగా అంటారు కదా. అదే మన ఈ భూమి మీద ఉన్నప్పుడు మన ఈ దేశానికి సంబంధించిన పౌరులు, అది ఆ పౌరస్థితి మనకు ఉంది ఇక్కడ. కానీ క్రైస్తవులైనటువంటి వాళ్ళకి క్రొత్త నిబంధన ఏం వాగ్దానం చేస్తుందంటే, మీ స్టాండర్డ్ పౌరస్థితి ఇక్కడ కాదు, మీ పౌరస్థితి కాదు, ఇది కాదు. ఇక్కడ నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు ఇది నా దేశం కాదని నువ్వు ఎలా అనుకుంటున్నావో, నువ్వు పాకిస్తాన్లో ఉన్నప్పుడు ఇది నా దేశం కాదని నువ్వు ఎలా అనుకుంటున్నావో, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు ఇది నా దేశం కాదని నువ్వు ఎలా అనుకుంటున్నావో, ఇండియాలో ఉన్నప్పుడు ఇది నా దేశం కాదని నువ్వు అనుకోవాలి. ఈ భూమి మీద ఉన్నంతసేపు ఈ లోకం నాది కాదని నువ్వు అనుకోవాలి. నీ పౌరస్థితి అదని అనుకోవాలి. ఏది? క్రొత్త నిబంధన కిందకు వచ్చినోడికి పౌరస్థితి ఏది? స్థిరమైన స్వాస్థ్యము. ఎక్కడుంది? పరలోకంలో. పరలోకమే. క్రొత్త నిబంధన ఏం వాగ్దానం చేసింది? భూములా. క్రొత్త నిబంధన ఏం వాగ్దానం చేసింది? వెండి బంగారాలా. క్రొత్త నిబంధన ఏం వాగ్దానం చేసింది? పిల్లలా. క్రొత్త నిబంధన ఏం వాగ్దానం చేసింది? జీవిత దినాలు పొడిగింప. మరేంటి? పరలోకం అండి. ఏం కావాలి నీకు? ఏం కావాలి మీకు? ఈ పక్కన పరలోకం అని చిన్న ట్యాగ్ తగిలిచ్చి, ఈ పక్కన వెండి బంగారు ఉద్యోగాలు ఆస్తులు అంతస్తులు అన్నీ ఈ పక్కన తగిలితే ఏం కోరుకుంటారు మీరు? నిజం చెప్పండి, అబద్ధం ఆడకుండా హానెస్ట్గా మాట్లాడండి. నిజాయితీగా మాట్లాడేవాడికి పరలోకం ఇస్తానండి దేవుడు. నేను చెప్పిన దాన్ని బట్టి కదక్క బైబిల్ చెప్పింది. నేను చెప్పలేదు, నేను చెప్తే బతకనిస్తారు నన్ను మీరు. ఆ బైబిల్లో రిఫరెన్స్ చూపించాను కాబట్టి, రుజువు చూపించాను కాబట్టి అలా కూర్చున్నారు మీరు. నేలా చెప్తాడు అని సాగిస్తారు నేను చెప్తే, నా సొంత మాటలు అయితే. క్రొత్త నిబంధన గొప్ప యాజకుడిని మనకి ఇచ్చింది. క్రొత్త నిబంధన గొప్ప పౌరసత్వం, స్థిరమైనటువంటి పౌరసత్వం. ఏంటది? స్వాస్థ్యం. మన ఏ పట్టణం? దేని మీద లైన్ గీసాడు దేవుడు? లైన్ గీసాడా? కొలస్సీ పత్రిక చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. క్రొత్త నిబంధన వాగ్దానాల్లో కూడా శ్రేష్టమైందని చెప్పడానికి దేవుడిచ్చినటువంటి ఆధారం మనకి ఇది. చదువుతారు కొలస్సీ పత్రిక 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే, పైనున్న దేశము, పైనున్న పట్టణము, పైనున్న పట్టణం
పూనకం రానివ్వకుండా అసలు పట్టణానికి వెళ్ళకుండా ఆపేస్తాడు అపవాది. ఈ పట్టణాల దగ్గర పరిమితి అయిపోతాం మనం. ఏ దేశం? పైనున్న దేశం. మన పరిస్థితి ఎక్కడుంది? మన దృష్టి ఎక్కడికి మళ్ళించాలి? పరలోకం వైపు మళ్ళించాలంట. మీరు పైనున్న వాటినే వెదకుడి. వెదకుడి అంటే మన దృష్టి ఎక్కడ వెతకాలి? భూమి మీద వెతకూడదంట. ఎందుకని? శ్రేష్టమని ఎత్తుక్కుంటారా, శ్రేష్టం కాని ఎత్తుక్కుంటారా? అంటే యేసుప్రభువు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఏదైనా ఉంటుందా? ఇజ్రాయెల్ దేశం ఉంటుందా? ఇజ్రాయెల్ దేశం ఉంటుందా? ఒక ద్రాక్ష పొలికి వెళ్ళి పట్టుకెళ్తానికి అంటే ఇద్దరు ఉండాలంటండి. ఇది ఉంటుంది కదా, కావిడి పట్టుకెళ్తారు. ఒక ద్రాక్ష పొలికి వెళ్ళి పట్టుకెళ్తానికి 120 కేజీలు ఉంటుందంట ద్రాక్ష పొలి గుత్తు. ఒక గుత్తు 120 కేజీలు ఉంటుందంట. ఆ గెల పట్టుకెళ్తానికి ఇద్దరు మనుషులు ఉండాలంట, లేకపోతే ముగ్గురు ఉండాలంట. అలా అలా కావిడి ఇలా ఊగిపోతుందంట, ఇరిగిపోద్దాం అనిపిస్తుందంట. అది ఉంటుంది ఆ దేశం. ఆ ద్రాక్ష పొలి గుత్తులు ఉంటాయా? ఎప్పుడు యేసుప్రభువు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశం ఒకటి ఉంటుందా, ఆగిపోద్దా అక్కడ? ఎందుకంటే మరి ఆయన కనుదృష్టి దాని మీద ఉంది కదా అని చదివాం కదా ద్వితీయోపదేశకాండం 11:11 చెప్పాడు. ఎక్కడైనా కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు మరల వచ్చినప్పుడు పంచిపోతలు ఏమైపోతాయంట? వికటమైన వేండ్రంతో లయమైపోతాయంట, బూడిదైపోతాయంట. సాపు చుట్టేస్తాడంట దేవుడు. సాపు చుట్టేసి కావాలా నీకు? ఎప్పుడుండి కావాలా? ఎప్పుడుండిగా. కొత్త నిబంధన కింద ఎవరైతే వచ్చారో శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు క్రొత్త నిబంధన ఇస్తుంది. అర్థమైందా? మనం ఏ వాగ్దానం కోసం కనిపెట్టాలంటున్నాడు? పైనున్న వాటి మీదనే మన దృష్టిని, మన మనసుని మళ్ళించాలి. ఎందుకు? అక్కడ పౌలు గారు ఒకసారి చాలా వేదన పడుతూ, అదే లోక సంబంధంగా ఈ భూమి మీద ఆయనకు వస్తున్నటువంటి శ్రమలు, ఇబ్బందులు, హింసలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23 వచ్చిన చదువుతారా? ఈ రెంటి మధ్యన ఇరుకుని పడి ఉన్నాను. అంటే సట్రంలో పడిపోయాడంట. ఏ సట్రంలో? శరీరము, ఆత్మానుసారంగా బ్రతకటం, శరీరానుసారంగా బ్రతకటం. ఏది దేని ప్రకారం బ్రతకాలి? శరీరంతో ఉండటమా, ఆత్మతో నడిపించబట్టమా? ఈ రెండిట్ల మైన పడి నలిగిపోతున్నాడంట. నలిగిపోయి అంటున్నాడు ఏమని? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. ఎక్కడికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు ఈయన? చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? యేసుక్రీస్తు వద్ద ఉంటాడంట. అంతేనండి. అంటే క్రీస్తు సన్నిధిలో జీవించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి భక్తుడు ఆ మాట అంటున్నాడు. అంటే క్రీస్తు సన్నిధిలో జీవించదము అనేటువంటి వాగ్దానం చేత మన హృదయాన్ని ఏం చేయాలి? సంతోషపరచుకోవాలి. కొత్త నిబంధనలో శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు మనకి ఇవ్వబడ్డాయి. శ్రేష్టమైన క్రొత్త వడంబడికని నేను పేరు పెట్టడంలో న్యాయం ఉందా అని అడుగుతున్నాను. శ్రేష్టమైన కొత్త వడంబడికని పాఠానికి పేరు పెట్టడంలో న్యాయం ఉందా అని అడుగుతున్నాను. ఎలా న్యాయం ఉంది ఆ పాఠం పేరుకి? అంటే నేను అడిగిన ప్రశ్నలు అర్థం అవట్లేదు అనుకుంటా. ఎలా చెప్పాను అలాగే అడగాలనుకుంటా. ఇప్పుడు శ్రేష్టమైన క్రొత్త వడంబడిక అని టైటిల్ పెట్టాం కదా మన అంశానికి. శ్రేష్టమైన కొత్త వడంబడిక అని పేరు పెట్టడానికి నేను వర్తమానం ఇస్తున్నాను కదా పేరు పెట్టి. న్యాయమేనా అది అలా పెట్టడం? న్యాయమేనా? ఎలా న్యాయం? కొత్త నిబంధన శ్రేష్టమైన ఇచ్చింది కదండి, మీరు పెట్టిన పేరుకి తప్పేం లేదండి. మీరు ఇంకా పెద్దగా పేరు పెట్టి చెప్పాలి తప్ప చిన్నగా శ్రేష్టమైన కొత్త వడంబడికని తేల్చేయటం కరెక్ట్ కదా అని చెప్పాలి తప్ప పాత నిబంధన శ్రేష్టమైనది కదని నేను అనకండి. క్రొత్త వడంబడికలు ఉన్నటువంటి గొప్పతనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. క్రొత్త నిబంధన వాగ్దానాల్లో శ్రేష్టమైనది, యాజకుడిని ఇవ్వటంలో శ్రేష్టమైనది. మనం క్రొత్త నిబంధన కింద ఉన్నటువంటి భక్తులుగా నిత్యత్వాన్ని గురించినటువంటి నిరీక్షణ కలిగి మనం జీవించాలి. దేని గురించి జీవించాలి? నిత్యత్వం. మనకి దేవుడు క్రొత్త నిబంధన కింద ఉన్నప్పుడు మనకిచ్చే స్వాస్థ్యం ఎలాంటిది? అదే ఎందుకు శ్రేష్టమైంది మనకిచ్చే స్వాస్థ్యం? అది నిత్యం ఉంటుంది కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14 వచ్చిన చూడండి. నిత్యుడు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు
మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. 15వ వచనం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు, క్రొత్త నిబంధన కింద ఉన్నవారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఏం పొందాలని? నిత్యమైన స్వాస్థ్యమును గూర్చినటువంటి వాగ్దానం మనం పొందాలని. దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటి? నిత్యమైన స్వాస్థ్యము. 27 పుస్తకాల కింద ఉన్న వాళ్ళకి ఏ వాగ్దానం చేయబడుతుంది? నిత్య స్వాస్థ్యము. దేవుని, ఇది ఎవరికి? క్రొత్త నిబంధన కింద ఉన్న వాళ్ళకా, క్రొత్త నిబంధన అనుసరించే వాళ్ళకా? క్రొత్త నిబంధన కింద ఉన్న వాళ్ళకా, క్రొత్త నిబంధన ఫాలో అయ్యే వాళ్ళకా? ఫాలో అయ్యే వాళ్ళకి. కొత్త నిబంధన ఇంట్లో ఉంటుంది, పైగా బోళ్ళని ఉన్నాయి. కొత్త నిబంధన ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు కాదు, అది గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు కాదవి. పాటించాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత నువ్వు ఆ వాగ్దానాన్ని పొందుకోగలవు. హెబ్రీ పత్రిక 10:36 వచనం చదువుదాము. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొంది నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి అవసరమై ఉంది. అర్థమైందా? ఏం అవసరం మనకి? దేని నిమిత్తం? వాగ్దానము పొందిన. ఏంటి వాగ్దానం? నిత్య స్వాస్థ్యము. 2 విషయాలు చెప్పాను, చాలా ఉన్నాయి. శ్రేష్టమైన క్రొత్త వడంబడిక అని మనం అన్నప్పుడు గమనించాల్సింది ఏంటంటే, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి వ్యత్యాసం ఉంది. 2 నిబంధనల విషయాల్లో దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలు ఏంటంటే, పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన శ్రేష్టమైంది. 27 పుస్తకాలు మీరు అనుసరించాలి. 27 పుస్తకాలు ఎవరైతే ఆయన చిత్తాన్ని కనుగొని ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతారో వాళ్ళకి క్రొత్త నిబంధనలు ఇవ్వబడిన ప్రతిదీ కూడా ఇవ్వబడుతుంది. యాజకుడు వాళ్ళకి ఇవ్వబడతాడు, స్వాస్థ్యం వాళ్ళకి ఇవ్వబడతాడు. ఆ 2 ఎలాంటివి? శ్రేష్టమైనవి. ఇప్పుడు పాత నిబంధన భక్తులు గొప్పవాళ్ళం, మనం గొప్పవాళ్ళమా అంటే? గొప్పతనం గురించి మాట్లాడతలేదు కానీ భాగ్యవంతులు. ఎవరు భాగ్యవంతులు? మనమే భాగ్యవంతులు. వాస్తవం చెప్పండి, నిజం మాట్లాడండి, నిజం చెప్పండి. మీకు కొత్త నిబంధన కింద ఉన్నటువంటి ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నారా? పాత నిబంధన కింద ఉన్న ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నారా? ఏది శ్రేష్టమైంది అనుకుంటున్నారు? నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అన్నాడు కదా ద్వితీయోపదేశకాండ 28 అధ్యాయంలో. అది నచ్చిందా? నీకు కష్టమైన నష్టమైన నీకు పరలోకం ఇస్తాను అని చెప్పిన మాట నచ్చిందా? ఇదేంటిది ఇలా అడిగారు? చాలా విచిత్రంగా ఉందన్నట్టుగా చూస్తున్నారు. ఏమడిగాను నేను? పాత నిబంధనలో నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అన్నది నీకు కావాలా? క్రొత్త నిబంధనలో అనేక హింసలు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించు, నేను నీకు అది ఇస్తాను అని చెప్పింది బాగుంది అంటున్నాను. పెగట్లో చూసారు ఇంత తిన్న తర్వాత కూడా కనీసం క్యాజువల్గా నా తృప్తిగానే మాట్లాడాలి కదా మీరు. ఏది అంటే కష్టాలు కావాలి మీకు, బాధలు చూసారా? పని ఎన్నాళ్ళు ఉంటామండి ఇక్కడ? ఎన్నాళ్ళు ఉంటాం చెప్పండి? దానికి గ్యారెంటీ ఉందా 1000 ఏళ్ళు ఉంటామని? 100 లోపే కదా మన బతుకులు. అది కూడా దేవుని చిత్తం అయితే. అధిక బలం ఉంటే 80, నార్మల్గా గడ్డి తిని బతికితే 70, ఈ అలబడితే అలా బతికితే 60. అంతేనా? మరి ఏం కావాలి మనకి? ఇప్పుడు మిమ్మల్ని కొత్తగా పెళ్ళైంది, మా కిరణ్కే మ్యారేజ్ చేసామండి. ఆ మెట్టింటికి పంపించేస్తున్నాం, సారీ ఆడుతున్నాము. ఆ సారీ పెట్టేటప్పుడు, అమ్మ నానమ్మ ఇదివరకు కట్టెల మీద ఉండేది మా చిన్నప్పుడు, ఆ పొయ్యి నాకు చాలా ఇష్టం, నువ్వు మీ అత్తారింటికి కట్టెల పొయ్యి అట్టుకెళ్ళి అన్నారనుకోండి, ఒప్పుకుంటుందా? ఏం కావాలి? ఇదేంటిది? గ్యాస్ అండి. గ్యాస్ కాదు, ఇప్పుడు ఏదో ఇంకోటి ఏదో వస్తుంది పైన పెడుతున్నారు. ఏంటది? దేనికది? ఆవిరిపోవడానికి. అలాంటిది పెద్దది, ఇక్కడి నుంచి అక్కడ అది ఉండాలి. సారి పెట్టేటప్పుడు ఈ పొయ్యి పెట్టాలి. ఆ పొయ్యి ఊరుకుంటారా? అప్పుడు దాని మీద కదా మేము అంత తిన్నాం, దాని మీద కదా నాన్నమ్మ వంట చేసింది. ఇక్కడికి వచ్చేసరికి నువ్వేం కావాలంటున్నావు? పాతది కొత్తది కావాలంటున్నావు. మరి ఇక్కడికి వచ్చేసరికి పాత నిబంధన కావాలి, కొత్త నిబంధనలు వద్దు అంటున్నావు. ఇదేం విడ్డూరం?
పాత నిబంధన వాగ్దానాలు కట్టెలు పొయ్యి లాంటి, కొత్త నిబంధన వాగ్దానాలు గ్యాస్ స్టవ్ లాంటి. బాగుంటుంది పర్లేదు. యాజకుడు కూడా అలాంటి ఆయన. ఇంకా చాలా ఉన్నాయి. మనం ఆలోచిద్దాం. ఏం చిత్తమైతే తర్వాత వారం మనం ఆలోచించేద్దాం. ఆలోచించండి, మనసుని పెట్టండి. మన 27 పుస్తకాలని శ్రేష్టమైనదిగా తీసుకుని దాన్ని అనుసరిస్తే, అది ఎందులో శ్రేష్టమైందో దాన్ని గుర్తిస్తే మనం దాని ఫలితాలు చూడగలుగుతాం. కాబట్టి మనసుని పెట్టండి, ఆలోచించండి. ఇంకా ఆత్మీయంగా బలపడడానికి మరొకసారి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత వినండి. ఇక్కడ వినేసాం కదా అని చెప్పేసి కామెంట్ పెట్టేసి లైక్ కూడా పెట్టేస్తున్నారు. మళ్ళీ చూడండి. అందులో గంటలు పెరిగినాయి అనుకోండి, నాకు డబ్బులు ఏమి రావు. ఆ యూట్యూబ్ ఏం చేస్తాడంటే తన ముందుకు పంపిస్తాడు. ఛానల్లో ఇంకా చాలామంది చూసేలాగా వాళ్ళ ఆత్మీయంగా బలపడడానికి, వారి ఆత్మీయ జీవితంలో కూడా వాక్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించడానికి అవి ఉపయోగపడతాయి. దయచేసి మీరు ఇక్కడే ఈ సత్యాన్ని పాతిపెట్టేక మీ హృదయాల్లోనే దాన్ని నాగార్జున సిమెంట్తో కట్టేసి అందులో ఉంచేయక బయటికి పంపించండి. ఓకే, ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల దేవ, కృపగల తండ్రి, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన మీ ప్రేమకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నాయనా శ్రేష్టమైనటువంటి క్రొత్త ఒడంబడిక, క్రొత్త నిబంధన అమలోకంలో తండ్రి ఈ మాటలు మేము నేర్చుకున్నాం. ఎన్నో విలువైన సంగతులు తండ్రి క్రొత్త నిబంధన ద్వారా మేము నేర్చుకోవడానికి, క్రొత్త నిబంధన కింద ఉన్నటువంటి క్రొత్త నిబంధన చేత నిర్బంధించబడినటువంటి మాకు ఎన్ని శ్రేష్టమైనవి మాకు అనుగ్రహిస్తున్నారో మేము గుర్తించడానికి, మేము ఆలోచన కలిగి ఉండటానికి మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సహాయం చేయండి, బలపరిచి నడిపించండి, మీ కృప అనుగ్రహించండి. నాయన చెప్పబడిన ప్రతి మాట కూడా తండ్రి నాయన నీ పిల్లల హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. సాతాను వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా వాడి క్రియలు అయిపరచండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి మంచి మనస్సాక్షితో నాయన నీ మాటలు ఆలోచించి అటు రీతికి మంచి నిర్ణయాలు తీసుకుని వారి భక్తి జీవితంలో ఇంకా ఎదగటానికి, విశ్వాసం అందు వృద్ధి పొందటానికి నీ సహాయం అందిస్తారని కోరి ప్రార్థన చేస్తూ, మహిమ ఘనతా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనం నీ పాదాలు సమర్పించి పొందుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నామా కన్న తండ్రి. ఆమేన్. అందరు